హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను ఈరోజు హ్యాండ్‌మేడ్ జ్యువెలరీ చూపిస్తున్నాను. కృష్ణాష్టమి వస్తుంది కదా! అందరూ మన పిల్లల్ని కృష్ణాష్టమికి కృష్ణుడిలా రెడీ చేయాలా, రాధాలా రెడీ చేయాలా అనుకోని ఈ పాటికి డిసైడ్ అయ్యి ఉంటాం కదా! సో, నేనైతే రాధాలా రెడీ చేద్దాం అనుకుంటున్నాను. సో, రాధా గెటప్‌కి ఆహ్, ఇలా ఫ్లోరల్ జ్యువెలరీ చేస్తే చాలా బావుంటుంది అని నాకు లాస్ట్ ఇయర్ నుంచి ఉంది. సో, ఈ ఇయర్ ఎలా అయినా చేద్దామని చెప్పి నేను నెక్లెస్, బ్యాంగిల్స్ అన్నీ చేద్దాం అనుకున్నా. సో, ఈరోజు నెక్లెస్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూపిస్తాను ఈ వీడియోలో. ఫస్ట్ క్యాన్వాస్ పేపర్‌ని రౌండ్‌గా సర్కిల్‌గా కట్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ బర్డ్స్ మనకి మార్కెట్‌లో దొరుకుతాయి. ఇవి జస్ట్ 20 రూపీస్ అనుకుంటా ఒక్కొక్కటి. ఆ ఫ్లవర్స్ రెడ్ రోజెస్ కూడా దొరుకుతాయి ఫ్యాన్సీ షాప్‌లో. నేను అవి అలా రౌండ్‌గా స్టిక్ చేసేసి దాని మధ్యలో రోజ్ స్టిక్ చేసేసాను. దానికి బ్యాక్ సైడ్ ఫ్లిప్ చేసి మళ్ళీ హ్మ్. ఈ బీడ్స్ చైన్స్ కూడా ఇప్పుడు దొరుకుతాయి కదా! ఒకటేమో చిన్న సైజు, ఒకటి కొంచెం పెద్ద సైజు తీసుకున్నాను. తీసుకొని తీసుకున్నాక మనం జనరల్‌గా ఇయర్ రింగ్స్ చేసేటప్పుడు ఈ ఐ హుక్ పిన్స్ అని చెప్తామా అవి ఉంటాయి. అవి ఒక 2 తీసుకున్నాను. అవి తీసుకొని లాంగ్‌ది, షార్ట్‌ది ఫస్ట్ లాంగ్‌ది ఎక్కించేసా. తర్వాత షార్ట్ చైన్ ఎక్కించాను. ఎక్కించి చిన్న రౌండ్ లాగా దాన్ని తిప్పేసాను. తిప్పేసి 2 సైడ్స్‌కి అలానే చేసి ఆ ఫ్లవర్ ఏదైతే చేశాను కదా! అది బ్యాక్ సైడ్ ఈ 2 స్టిక్ చేసేసుకున్నా. మనకి ఎలా నెక్‌కి ఎక్కడ పెట్టుకుంటే బావుంటుంది, ఎలా లుక్ వస్తుంది అది కొంచెం చూసుకొని అటాచ్ చేసుకోవాలి. గమ్‌తో స్టిక్ చేసుకోవాలి. సో, నేనిప్పుడు బ్యాక్ సైడ్ ఫ్లిప్ చేశాక ఇలా 2 కొంచెం పైకి నేనైతే మిడిల్‌లో పెట్టా కానీ కొంచెం మనం నెక్ వైపుకి పెట్టుకుంటే చాలా బావుంటుంది. సో, అలా నేను స్టిక్ చేశాను. స్టిక్ చేశాక ఇంకొక సైడ్ ఇంకొకసారి చెక్ చేసుకొని సైజ్ ఎలా ఉంది ఏంటి అనుకొని చెక్ చేసుకొని మళ్ళీ మనం స్టిక్ చేసుకొని మొత్తం స్టిక్ చేసేసుకొని బ్యాక్ సైడ్ క్యాన్వాస్ పేపర్ ఇంకొక పీస్ ఎక్స్ట్రా రౌండ్ పీస్ ఉంటుంది కదా అది కూడా స్టిక్ చేసేసాలి. స్టిక్ చేసేసాక ఆరిపోయాక మనకి బ్యూటిఫుల్ నెక్లెస్ రెడీ అనమాట. దానికి నేను హుక్స్ కూడా అటాచ్ చేశాను. హుక్స్ అటాచ్ చేయడం ఈజీయే కాబట్టి నేను అది వీడియోలో చూపించలేదు. నెక్స్ట్ బ్యాంగిల్స్ ఇంకా హెడ్‌కి పెట్టుకునేవి అప్లోడ్ చేస్తాను. సో, ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్‌ని. ఇంక ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ పెడుతుంటాను. సో, బావుంది కదా!